ఇప్పుడు ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ సంబంధించి ఎక్కువ మంది ఎనర్జీ ఇన్బ్యాలెన్సింగ్ అంటారు. ఎనర్జీ ఇన్బ్యాలెన్స్లో ఉంటే ఈ సమస్యలు వస్తాయి అని మీరు ఐడెంటిఫై చేయగలుగుతారండి వాళ్ళకి? ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది, ఆ బ్లాకేజెస్ వల్ల ఎలా మాట్లాడతారనే విషయం ఎలా తెలుసుకుంటారు? ఎమోషన్స్ ద్వారానే తెలుస్తుంది. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ కాల్లో వాళ్ళు చాలాసేపు వాళ్ళ లైఫ్ అంతా చెప్తారు. వాళ్ళు చెప్తుంటే నేను నోటీస్ చేసేది వాళ్ళ మాటలే కాదు, వాళ్ళు ఏ మాటల్లో వాళ్ళ టోన్, అంటే ఏడుపు వచ్చినట్టు అవుతుంది, కోపం వచ్చినట్టు అవుతుంది, అవన్నీ నోటీస్ చేస్తా. నోటీస్ చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు మాటలతో చెప్పకుండా వాళ్ళ యాక్షన్స్ చెప్తాయి కొన్ని మనకి. అవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నేను కూర్చుని ఒక నోట్స్ రిపోర్ట్ తయారు చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళ కాల్ అయిపోయిన తర్వాత, వీళ్ళు ఇక్కడ ఇలాగా. అప్పుడు నేను ఒక లిటరలీ లిస్ట్ ఆఫ్ ఎమోషన్స్ ఏం ఫీల్ అవుతున్నారు. కొందరు ఏంటంటే అడిగితే వాళ్ళకి తెలియదు, లేనప్పుడు వాళ్ళు చెప్పరు. సో ఆ ఇమోషన్స్ ద్వారానే నేను ఒక కనెక్షన్ థ్రెడ్ పెట్టి మెల్లమెల్లగా క్వశ్చన్స్ అడిగి వాళ్ళ నా పాత్లో తీసుకెళ్తే వాళ్ళు ఆటోమేటిక్గా నాకు సెకండ్ కాల్కి థర్డ్ కాల్కి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనిషి. అండ్ రికార్డ్ చేసామనుకోండి సార్, నేను రికార్డ్ చేయను, రికార్డ్ చేస్తే వాళ్ళకి చూపిస్తే, యాక్చువల్లీ మీతో మాట్లాడుతుంటే నాకు ఈ ఐడియా వచ్చింది, నవ్వండి తిన్నని చూపించాలి, ఫస్ట్ కాల్ ఫిఫ్త్ కాల్ వాళ్ళకి చూపించాలి. వాళ్ళలో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా యాంగర్గా ఉన్న వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారు, చాలా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు వాళ్ళ వైబ్ తెలిసిపోతుంది మనకి. వాళ్ళ వైబ్ని బట్టి నాకు అర్థమవుతుంది, నేను వినేదాన్ని బట్టి ఈ ఇమోషన్స్ ఉన్నాయని తెలుస్తుంది. వన్స్ ఐ వర్క్ ఆన్ దోస్ ఇమోషన్స్, నీకు ఎందుకు కోపం వస్తుంది, దీనంటే నీకు దుఃఖం ఎందుకు ఉంది, అలా రీసెర్చ్ చేసి వాళ్ళని కొంచెం సెల్ఫ్ ఎంక్వైరీ లాగా తీసుకెళ్ళానంటే పాత్లో, వాళ్ళకి రియలైజేషన్ వచ్చేసరికి ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది ఎనర్జీస్. అంటే మీరు ఇవే చేస్తారని తెలిసిండి కూడా కొంతమంది లేదు మేడం మేము ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు పడుతున్నాం, దీని నుంచి బయటపడాలని అడిగేవాళ్ళు ఉంటారు. అట్లా ఫైనాన్షియల్గా వాళ్ళు ఎలా అంటే, నాకు ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉందంటారు, నేను మీకు పే చేయలేమంటారు, పర్వాలేదు రండి అంట. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఎలా ఉంటుందంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. వెకేషన్లకు వెళ్తే గ్రీస్లు ఇవి వెళ్ళిపోయి శుభ్రంగా టెస్లాలు BMW అక్కడ కాంప్రమైజ్ అవ్వరు. కానీ నాకు ఫైనాన్షియల్లీ అంటే, నీకు ఫైనాన్షియల్లీ అంత కష్టం ఉంటే అది అవసరమా, నీడ్స్ అండ్ వాంట్స్, డూ యూ వాంట్ దట్? కానీ వాళ్ళు అంటే కొందరు ఎలాంటి స్టక్ అయిపోతారంటే, నేను ఈ సొసైటీలో ఉంటే ఇది మెయింటైన్ చేయాలి, అవసరం లేదు. నేను అలాంటివి కొన్ని ఎలా చెప్పిన దాన్ని బట్టి రియలైజేషన్ వచ్చి, ఇన్ మై ఒపీనియన్ ఎనీబడీ కెన్ హ్యావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనకి ఏ కంట్రీలో ఎక్కడున్నా సరే 10 రూపాయలకి ఉంటుంది వస్తువు, 100 రూపాయలకి ఉంటుంది, 1000కి ఉంటుంది, కోటికి ఉంటుంది. యూ కెన్ కమ్ డౌన్ టు 10, దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఫాల్స్ ప్రైడ్ పెట్టుకుని నాకు సొసైటీలో ఫిట్ ఇవన్నీ పెట్టుకుంటే యూ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. నాకు ఎప్పుడు డబ్బులు ఎంత రిచెస్ ఉన్నా, 1 కోటి రూపాయలు ఇల్లున్నా ఫైనాన్షియల్లీ నాకు లేదంటారు. ఫైనాన్షియల్ గురించి కూడా చాలా మంది వస్తారు, దే డోంట్. అండ్ అన్ఫార్చునేట్లీ ఎలాంటి వాళ్ళు వస్తారంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు. మామూలుగా నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళు రాదు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళే వస్తారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ గో. నీకు లీజ్కి టెస్లా తీసుకున్నా ఇచ్చేసే, లీజ్ అది ఇచ్చేసే, కరోలా తెచ్చుకో, వాట్ ఈస్ రాంగ్? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదైనా వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారా? నేను ఎవ్రీ మంత్ చేస్తానండి. మా స్కూల్ డిస్ట్రిక్ట్ కి ఎవ్రీ మంత్ లాస్ట్ థర్స్డే నేను పేరెంటింగ్ వర్క్ షాప్స్ చేస్తూ ఉంటాను, ఒక్కొక్క టాపిక్ తీసుకుని. ఈ లాస్ట్ 1 month ఏం చేశానంటే, మేలో ఎవ్రీ వీక్ చేశాను, 4 weeks రెగ్యులర్గా టాపిక్స్ తీసుకుని. పేరెంటింగ్ వర్క్ షాప్స్లో ఏం చేస్తానంటే, ఎస్పెషల్లీ అంటే నేను ముందర ఎలా అనుకునేదానంటే, ఇండియన్స్ యుఎస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కల్చర్ నేను అక్కడ చదవలేదు కాబట్టి, నాకు అవి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలియదు కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకునేదాన్ని. ఇండియన్స్ క్లయింట్స్ రావడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి అదే ప్రాబ్లం. ఎందుకంటే మనం చదువుకున్నప్పటి ఎడ్యుకేషన్ ఇప్పుడు మారిపోయింది, మొత్తం సేమ్ ఈక్వల్ గా వచ్చేసింది. సో నేను ఏం చేస్తానంటే అది హెల్ప్ చేస్తాను, అలాంటి వర్క్ షాప్స్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ గా ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకుని స్క్రీన్ టైం గురించి చేశాను, మా పిల్లలకి మోటివేషన్ లేదు దాని మీద చేశాను, యాంగర్ ఇష్యూస్ దాని మీద చేశాను. ఏదన్నా నేను ఏం చేస్తానంటే, నాకు కామ్ కనెక్టెడ్ పేరెంట్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఒక అరౌండ్ 250 పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా, పోల్ పెట్టి మీకు మెయిన్ టాపిక్ ఏది మాక్సిమం పిక్ చేసుకుంటే ఆ టాపిక్ మీద వర్క్ షాప్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా మేడం? అంటే పిల్లల గురించి కాకుండా ఏదైనా వర్క్ షాప్ ఏదైనా కండక్ట్ చేస్తున్నారు? రిలేషన్షిప్స్ గురించి చేద్దాం అనుకుంటున్నాను ఒకటి. నేను ఇంతకు ముందు అవి చేసేదాన్ని, గ్యాప్ తీసుకొని మెయిన్లీ పేరెంటింగ్ మీద చేశాను. ఇప్పుడు మళ్ళీ రెజ్యూమ్ చేసి రిలేషన్షిప్స్ మీద ఒకటి, ఇమోషనల్ ఫ్రీడమ్ దాని మీద ఒకటి,
అండ్ దెన్ ఇంకోటి ఏంటి అంటే జస్ట్ ఇన్నర్ పీస్. ఒకవేళ ఎవరైనా నాకేం ప్రాబ్లం లేదు కానీ ఏదో అసంతృప్తి. నాకు మొన్ననే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిటింగ్ చేస్తుంటే ఒక అతను మాట్లాడాడు నాతోటి. నేను కాల్ చేస్తుంటే విని దగ్గరికి వచ్చి కూర్చుని వెయిటింగ్ లో 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ డాక్టర్ కోసం. వచ్చి కూర్చుని మాట్లాడతాను అన్నాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ హ్యాపీనెస్ లేదు, ఎందుకో తెలియదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నిజంగా ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్త్ ప్రాబ్లం లేదు, స్పౌస్తో బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు. అప్పుడు ఏంటి వాళ్ళకి లైఫ్లో అసంతృప్తి. అంటే దే ఆర్ ఎట్ వాళ్ళని కరెక్ట్గా నర్చర్ చేస్తే స్పిరిచువాలిటీ వాళ్ళకి తీసుకెళ్ళి మీకు స్పిరిచువాలిటీ దగ్గర రావాలన్నప్పుడే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ జంప్ కావాలి, ఆ జంప్కి ఎవరైనా హెల్ప్ చేయాలి. సో ఆ బ్రిడ్జ్ నేను హెల్ప్ చేస్తాను అనమాట. సో అలాంటి వర్క్షాప్స్ అంటే ఇంట్రెస్ట్ని బట్టి. అంటే ఇవన్నీ ఎక్కడ మీరు ఆన్లైన్లో చేస్తారు? జూమ్ కాల్లో చేస్తానండి, ఆన్లైన్ చేస్తాను. దాంట్లో పార్టిసిపేట్ చేయండి, అందరూ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇండియన్ టైమింగ్స్కి పొద్దున్న కానీ రాత్రి కానీ చేస్తాను, యుఎస్ వాళ్ళ టైమింగ్స్కి డే టైంలో చేస్తాను. అంటే ఎలా మేడం ఇప్పుడు దానిలో అంటే రెగ్యులర్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు మీ గ్రూప్లో, కానీ రెగ్యులర్ వాళ్ళతో డైలీ యాక్టివిటీ ఏం చేపిస్తుంటారు మీరు? డైలీ యాక్టివిటీ అంటే నేను ముందర వర్క్షాప్స్ చేసినప్పుడు ఏ టాపిక్ మీద మాట్లాడతానో కొందరు ఏంటంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఊరికి నాది తెలుసు కాబట్టి జనరల్గా వస్తారు, వాళ్ళకి అక్కర్లేదు ఇవి. పేరెంట్స్ కాని వాళ్ళు కూడా వస్తారు నా పేరెంటింగ్ వర్క్షాప్కి జస్ట్ క్యూరియస్గా. వర్క్షాప్కి వచ్చిన వాళ్ళకి నేను వర్క్షాప్లో కొన్ని టూల్స్ ఇస్తాను, చిన్న సింపుల్ టూల్స్, ఇది మీరు ప్రాక్టీస్ చేసి చూడండి అని చెప్తాను. దాని తర్వాత వాళ్ళకి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్తాను. ఆ వాట్సాప్ గ్రూప్లోకి వచ్చారనుకోండి, అక్కడ నేను రెగ్యులర్గా అడుగుతూ ఉంటాను క్వశ్చన్స్ పేరెంట్స్ని. లేకపోతే పేరెంట్స్తో వచ్చిన వాళ్ళు కొత్త పేరెంట్స్ని ఏమంటారంటే ఇంట్రడ్యూస్ చేసుకోండి, ఎంత ఏజ్ పిల్లలు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటి, అది ప్రాబ్లమ్స్ చెప్తుంటే దాని మీద డిస్కషన్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు డైలీ ఎంగేజ్మెంట్ అక్కడ నడుస్తుంది. అక్కడ చేసే వాళ్ళు కొందరు చెప్పదలుచుకోలేదు వాళ్ళ పేరెంట్స్ పిల్లల గురించి, ఆ గ్రూప్లో చెప్పని వాళ్ళు నాకు డిఎం చేస్తారు, మాధురి ఇలా ఉంది, కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ అంటే అప్పుడు వాళ్ళకి 1-on-1 ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అంటే ఇవన్నీ చూస్తున్నారు మీరు, స్పిరిచువాలిటీలోకి వచ్చి చాలా దూరం ప్రయాణం చేస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. మీరు కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తుంటారండి? నేను చేశాను, ఒకప్పుడు చేశాను. ఒకప్పుడు నాకు చాలా హోప్ పోయి చేశాను ఒకసారి. ఒకటి చేసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే సరే తెలుసుకున్నాను. అప్పుడు నేను ఎలా వెళ్ళానంటే ఇదేదో పాస్ట్ లైఫ్ తెలుసుకుంటే సాల్వ్ అయిపోతుంది ఆ ప్రాబ్లమ్, అన్ని సొల్యూషన్స్ అక్కడే ఉన్నాయి అన్న మైండ్ సెట్తో వెళ్ళాను. ఎందుకంటే ఐ వాజ్ డెస్పరేట్. కానీ ఒకటి చేసిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ యాక్చువల్లీ నేను శ్రేయాన్స్ దాగా అని తెలుసా మీకు, ఆయనవి నేను మెడిటేషన్స్ చేసేదాన్ని, డాక్టర్ జో డిస్పెన్సా అవన్నీ చేసినప్పుడు దాంట్లో ఒకటి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు నాకు ఒకటి లాస్ట్లో 10 minutes గ్లిమ్స్ కనిపించింది. అది చూసినప్పుడు నేను నమ్మలేదు, నేను నాకు జనరల్లీ ఏదో మూవీ చూసి అదేదో అనుకున్నానేమో అని వదిలేశాను. దాని తర్వాత ఫస్ట్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు ఏదైతే కనిపించిందో అది ఫుల్ డీటెయిల్గా 3 hours కనిపించింది మొత్తం, అసలు అక్కడికి ఎలా వచ్చాను అని. అది అయిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఓకే బాగానే ఉంది, కానీ దిస్ ఈస్ నాట్ ద సొల్యూషన్ టు మై ప్రాబ్లం, దట్ ఈస్ అనదర్ లైఫ్, ఇట్స్ అనదర్ మూవీ. ఒకవేళ మనం మూవీస్ లాగా, నాకైతే పాస్ట్ లైఫ్స్ అంటే మూవీస్ లాగా. ఇప్పుడు ఎవరైనా యాక్ట్రెస్ ఉన్నారు అంటే ఈ మూవీలో చేశారు, ఈ మూవీలో ఇంకో రోల్ చేశారు, ఈ మూవీలో ఇంకో రోల్ చేశారు, ఓకే అయిపోయింది. కానీ నాకు ఇప్పుడున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అందుకని నేను కొన్ని చేసిన తర్వాత, అప్పుడు నేను అయిపోయిన తర్వాత ఆపేస్తే ఎవరైతే నాకు చేస్తున్నారో వాళ్ళు క్యూరియాసిటీ తోటి మేడం మీరు ఇంకా చేయండి, మీ లైఫ్లో బాగా కనిపిస్తున్నాయి ఇవన్నీ అని. ఓకే తెలుసుకుని ఏం చేస్తావు, అందుకని నేను కొన్ని చేశాను, వాళ్ళు అలా అన్నారని కొన్ని చేశాను మొహమాటంతో. దాని తర్వాత నాకు యూజ్ అనిపించలేదు, ఎందుకంటే నా స్టేటస్ కో మారట్లేదు. తెలుసుకుని ఇంకా ఏంటంటే ఆ జన్మలో అంత బాగా ఉన్నానా అని కొంచెం గర్వం కూడా వస్తుంది. మిమ్మల్ని చేయమని ఎవరు అడగట్లేదు మా పాస్ట్ లైఫ్స్ గురించి, మీరు ఏదన్నా సెషన్స్ చేయండి మేడం? నాకు రాదు అది చేయడం, నాకు అవసరం లేదండి. నేను ఒకటి చెప్తానండి, నాకు కర్మ సిద్ధాంతం ఎలా ఉన్నా సరే నా పాలసీ ఏంటంటే మనము ఎర్త్ మీద జీవితకాలం ఎన్ని జన్మలైనా ఎందుకు ఉండాలి అంటే మనం ఒక్కొక్క లెసన్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు పిహెచ్డి రావాలి అంటే కేజీ నుంచి 10th వరకు ఫినిష్ చేయాలి, 11th 12th డిగ్రీ, మాస్టర్స్, పిహెచ్డి, అవునా? పిహెచ్డి డిగ్రీ రావాలి, మీకు పిహెచ్డి వచ్చిందంటే ఆ డాక్టర్ డిగ్రీ వస్తుంది. ఇప్పుడు నేను హెవెన్కి వెళ్ళాలి అంటే పిహెచ్డి వరకు చేయాలనుకోండి. నా ఉద్దేశం ఏంటంటే ఇది నేను న్యూ ఫర్ ఎవర్ బుక్లో చదివాను, లైఫ్ లెసన్స్, ఎర్త్ లెసన్స్ అని. ఏంటి అంటే మనకి క్వాలిటీస్, యాంగర్, మళ్ళీ అక్కడ కూడా ఇవే ఒక్కొక్క క్వాలిటీ, హ్యూమిలిటీ, ఇవన్నీ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలంటే మనం ఒక్కొక్క లైఫ్లో మనమే సోల్ కాంట్రాక్ట్ రాసుకొని వస్తాం. నేను ఈ క్వాలిటీస్ ఈ లైఫ్లో నేర్చుకుంటాను,
మనం అది అనుకున్నాం కాబట్టి మనకి దానికి కండ్యూసివ్గా ఇలాంటి పేరెంట్స్ వస్తారు, ఇలాంటి ఫ్రెండ్స్ వస్తారు, ఇలాంటి స్పౌజ్ అలా వస్తారు. సో అవి నేర్చుకోవాలి. సో నేను ఒక్కొక్క లైఫ్లో అవి నేర్చుకుంటే ఇంకా మనకు వచ్చేసినట్టు వీ హ్యావ్ మాస్టర్డ్ దట్ స్కిల్. అందుకే ఇప్పుడు మీకు నాకు డిఫరెన్స్ ఉంది అంటే మీకు ఈజీగా కోపం రాదు, నాకు ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే యూ మాస్టర్డ్ యాంగర్ ఇన్ యువర్ పాస్ట్ లైఫ్. ఐ డిడ్ నాట్. ఇట్ ఈస్ ఓకే. నేను అనుకునేది ఏంటంటే ఈ లైఫ్లో నేను ఏ క్వాలిటీస్ నాకు రావట్లేదు, నేను ఇలా ఉంటే బాగుంటుంది అని ఏమనిపిస్తుంది నాకు. మేబీ నేను ఆ క్వాలిటీస్ నేర్చుకోవాలనుకుంటా, వాటి మీద ఫోకస్ చేద్దాము. ఐ విల్ లెర్న్ ఇట్ మామూలుగా ఇన్ నార్మల్ వే. ఎందుకంటే ఇట్ గెట్స్ కాంప్లికేటెడ్. పాస్ట్ లైఫ్ వెళ్తే ఏమవుతుందంటే కాంప్లికేటెడ్ అయిపోతుంది. వాళ్ళు నాకు తెలియదు వాళ్ళు ఎవరు చేశారో తెలీదు, సరిగ్గా చేశారో లేదో తెలీదు. దాని తర్వాత పరిహారం ఇదంటారు, ఆ పరిహారం నేను సరిగ్గా చేయలేకపోతే అప్పుడేంటి లింబోలో ఉండాలి. ఎందుకు అవన్నీ అని నాకు అవన్నీ చేసి, కానీ ఒక్కొక్క దాంట్లో నాకు ఇన్సైట్స్ అయితే వచ్చాయి. ఇన్సైట్ రావడం వల్ల సొల్యూషన్ రాదు అని తెలిసింది. నేను యాక్షన్ తీసుకుంటేనే సొల్యూషన్ వస్తుంది. నేను యాక్షన్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకునే కన్నా ఒక్కొక్క ఇమోషన్ చూసి నేను దేంట్లో ఓకేగా ఉన్నాను, దేంట్లో ఓకేగా లేను, లెట్ మీ వర్క్ ఆన్ దిస్. ఐ థింక్ దట్ ఈస్ మై గ్రాడ్యుయేషన్ ప్రాసెస్.